ఈరోజు రాత్రి వేళలో మనం ఉన్నాము. ఇక్కడ పరిచర్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి, చర్చికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి, యేసు ప్రభుతో ఉన్న సహవాసంలో కోల్పోయినామా? క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నామా అనేది దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి వేళలో. తర్వాత అతడు ఏం చేస్తాడంటే, బైబిల్ నుండి కఠినమైన విషయాలు మరియు హెచ్చరికలు తీసుకోడు. బైబిల్ చదువుతాడు. ఇసుక పైన కట్టబడిన ఇల్లు గలవాడు బుద్ధి లేనివాడు కదా. ఆయన బైబిల్ చదువుతాడు కానీ బైబిల్ నుంచి హెచ్చరికలు తీసుకోడు. అంటే పాపాల కొరకు హెచ్చరికలు ఉంటాయి కదా, అదంతా తీసుకోడు. మళ్ళా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా, దాని కొరకు ఉన్న కార్యములను తీసుకోడు. ఇప్పుడు చూడండి, అన్నీ ఒకటే మార్గాలు అనే వాళ్ళు ఉంటారు. మన క్రిస్టియన్స్లో కూడా అంతా ఒకటే. నేను ఎక్కడికి వెళ్తున్నా